నమస్తే సకలు. ఈరోజు కథ పేరు ఆకతాయి. ఇది జర్మనీ దేశపు కథ. పూర్వం జర్మనీలో టిల్ అని ఒక ఆకతాయి ఉండేవాడు. ఎప్పుడూ అబద్ధాలాడటం, ఎవరో ఒకరిని ఏడిపించటం వాడికి చిన్నతనం నుంచి అలవాటాయి. అయితే తప్పుడు పనులు చేయడంలో కూడా వాడికి గల తెలివితేటలు చూసి అందరూ వాడిని మెచ్చుకునేవారు. పసితనం నుంచి కూడా అల్లరి చేయడం తప్ప వాడు మరొక విద్య ఏదీ అభ్యసించలేదు. తండ్రి వాడికి వ్యవసాయపు పనులు నేర్పిద్దాం అనుకున్నాడు. తల్లి వాడి చేత కొన్ని ఇంటి పనులైనా చేయించుదాం అనుకున్నది. కానీ వాడు ఇద్దరికీ అందకుండా తిరిగేవాడు. టిల్ 16 ఏట వాడి తండ్రి కాస్త చనిపోయారు. టిల్ తల్లికి భర్త పోయిన దుఃఖంతో పాటు తరగని దారిద్ర్యం కూడా దాపురించింది. ఇప్పుడు మన గతి ఏమిటి? నువ్వు ఆకతాయిగా తిరగక ఏదో ఒక వృత్తి విద్య నేర్చుకుని ఉన్నట్లయితే మనకి దుర్గతి రాకపోను అని తల్లి లబలబలాడింది. అయితే టిల్ మటుకు ఈగ కుట్టినట్లయినా లేదు. ఆఖరికి ఇంట్లో ఒక చిల్లి గవ్వ కానీ ఒక చిన్న రొట్టె తుంపు కానీ లేని పరిస్థితి ఏర్పడింది. ఎలాగైనా రొట్టెలు సంపాదించకపోతే మన ఇద్దరికీ ఇక పస్తే పాపిష్టిదాన్ని ఈరోజు చూడడానికే బతికి ఉన్నాను అంటూ ముఖానికి చెంగు అడ్డం పెట్టుకుని తల్లి బోరున ఏడ్చింది. ఎందుకమ్మా ఏడుస్తావు? నీకు కావలసింది రొట్టెలే కదా, తెస్తానుండు అంటూ టిల్ నేరుగా బస్తీకి వెళ్ళి ఒక మంచి రొట్టెల దుకాణంలో ప్రవేశించి దుకాణదారుతో, ఏమయ్యా, మా జమీందారు గారు ఈ ఊరి సత్రంలో మజిలీ చేశారు. పై మజిలీకి తీసుకుపోవడానికి సిబ్బందికి అందరికీ సరిపడే రొట్టెలు పట్టించుకు రమ్మన్నారు. బంగారు కాసు విలువకు రొట్టెలు ఎంచి నా వెంట మీ మనిషితో పంపుతావా? సత్రంలో ఇప్పిస్తాను అన్నాడు. రొట్టెలు అమ్మేవాడు తన పంట పండిందనుకుని టిల్ ముందు వంగి వంగి సలాములు చేసి తన నౌకరు చేత ఒక తట్ట నిండా రొట్టెలు పేర్పించి టిల్ వెంట పంపాడు. ఇద్దరు సత్రానికి వెళ్లే దారిలో టిల్ నౌకరుతో, తట్ట వంకరగా పట్టుకున్నావు, రొట్టెలు కింద పడిపోగలవు, జాగ్రత్త అన్నాడు. నౌకరు తట్టను సరిచేసుకుందామని పక్కకు ఉంచాడు. ఒక రొట్టె కింద పడింది. చూసావా, నేను చెబుతూనే ఉన్నాను, ఈ కింద పడిన రొట్టె మా జమీందారు కళ్ళకి పడిందంటే నన్ను కూడా నార తీసేస్తారు. నేను కాబట్టి వెంటనే దీన్ని తీసుకుపోయి మంచి రొట్టె తీసుకురా, నేను ఇక్కడే ఉంటాను అన్నాడు టిల్. తప్పంతా తనదే అనుకుని దుకాణం నౌకరు కింద పడిన రొట్టెతో సహా దుకాణానికి పరిగెట్టాడు. వాడు అలా కనుచాటు కాగానే టిల్ రొట్టెల గంప ఎత్తుకుని వేగంగా తన గ్రామానికి వచ్చేశాడు. చూసావా అమ్మా, వెన్నలాంటి తెల్లటి రొట్టెలు, మనం 2 వారాల పాటు తినవచ్చు, కొన్ని అమ్ముకోవచ్చు కూడాను అన్నాడు వాడి తల్లితో. కానీ ఆ రొట్టెలు ఎల్లకాలం రావు కదా, మళ్ళీ తిండి లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఏ పని చేయలేని సోమరిపోతూ దాపరించావు కదరా అని తల్లి కంట తడిపెట్టింది. నువ్వు ఊరుకో అమ్మా, నేను రాజధానికి వెళ్ళి ఏదైనా పని చూసుకుంటాను అన్నాడు టిల్. వాడు రాజధాని నగరంలో ఒక రొట్టెలు చేసేవాడి వద్దకు వెళ్ళి అతని కింద నౌకరుగా కుదిరి 2 రోజులు పనిచేశాడు. 3వ నాడు దుకాణదారు పొరుగురు పోతూ, నేను రావటం ఆలస్యం అవుతుంది, రేపటి రొట్టెలు నువ్వే కాల్చాలి అని టిల్తో చెప్పాడు. అలాగే కాలుస్తాను, కానీ ఏం కాల్చమన్నారు అని టిల్ అడిగాడు. ఏం కాల్చాలంటావేమిట్రా, గుడ్ల గోబులు కోతులు కాలుస్తావా? ఏం కాల్చాలో నీకు తెలీదు, అధిక ప్రసంగం చేయకు అని యజమాని కోప్పడ్డాడు. టిల్ వంటశాలలోకి వెళ్ళి పిండంతా గుడ్లగూబల ఆకారంలో, కోతుల ఆకారంలో తయారు చేసి వాటిని కాల్చాడు. మర్నాడు యజమాని తిరిగి వచ్చేసరికి రొట్టెలన్నీ గుడ్లగూబల రూపంలోనూ కోతుల రూపంలోనూ ఉన్నాయి. దొంగ వెధవ, ఏం పనిరా ఇది అన్నాడు యజమాని. టిల్ అమాయక ముఖం పెట్టి, మీరు గుడ్లగూబలను కోతులను కాల్చమన్నారు కదా, అవే కాల్చాను అన్నాడు. యజమాని టిల్ దవడలు 2 బాయగొట్టి, నీ మొహం నాకు మళ్ళీ చూపించుకో, అయితే నా పిండికి సొమ్మిచ్చి మరీ వెళ్ళు అన్నాడు. ఆ రొట్టెలను నాకు ఇస్తే పిండికి డబ్బిస్తాను అన్నాడు టిల్. వాడికి యజమాని 2 రోజుల జీతం బాకీ ఉన్నాడు. దానికి తన జేబులో ఉన్న చిల్లర డబ్బులు జత చేసి యజమానికి ఇచ్చి తాను కాల్చిన బొమ్మ రొట్టెలను తీసుకుని టిల్ పెద్ద చర్చి సమీపానికి వెళ్ళాడు. ఆనాడు ఒక పుణ్యదినం. టిల్ చర్చి వాకిట నిలబడి, గుడ్లగూబ కావాలా, కోతి కావాలా అని వచ్చేపోయే జనాన్ని అడగసాగాడు. వాడు అమ్మే వింత రొట్టెలు చూసి అందరూ విరగబడి నవ్వారు. చాలామంది వాటిని కొన్నారు కూడా. త్వరలోనే రొట్టెలు ఖాళీ అయ్యి టిల్ జేబులు చిల్లర డబ్బులతో నిండాయి. వాడు ఆ డబ్బు తీసుకుని ఇంటికి వెళ్ళాడు. తల్లి కొడుకుల పండగ కూడా చేసుకున్నారు. టిల్కు ఏ పని చేత కాకపోయినా జనాన్ని మోసగించి డబ్బులు సంపాదించే మార్గాలు చాలా తెలుసు. ఇలా సంపాదించిన డబ్బుతో వాడు ఒక గుర్రం కొని దాని మీద ఎక్కి జర్మనీ అంతటా తిరుగుతూ జనాన్ని రకరకాలుగా ఏడిపించుకు తింటున్నాడు.
ఒకరోజు వాడు ఒక పట్టణం చేరి సంతకు వెళ్ళాడు. అక్కడికి చాలామంది ఆడవాళ్ళు పాలు అమ్ముకోవడానికి వచ్చారు. టిల్ ఒక పెద్ద గంగాళం తెచ్చి ఒక చోట ఉంచి, దీని నిండా పాలు కావాలి, ఇతరులు ఇచ్చే ధర కన్నా కాస్త ఎక్కువ ఇస్తాను అని పాల వాళ్ళతో అన్నాడు. ఒక్కొక్క పాల మనిషి వచ్చి పాలను గంగాళంలో కుమ్మరించి డబ్బు అడగని ఆరంభించింది. గంగాళం నిండేదాకా ఎవరికి డబ్బు ఇవ్వను అన్నాడు టిల్. చివరికి గంగాళం నిండింది. టిల్ పాలవాళ్లతో, ఇవాళ నాకు ఈ పాలు చాలు, మీ డబ్బులు లెక్క చూసి 2 వారాల తర్వాత ఇస్తాను, అంతదాకా ఆగడం ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పాలు వాళ్ళు తీసుకోవచ్చు అన్నాడు. వెంటనే వాళ్ళందరూ ఎగబడి తమ తమ వంతు పాలు గంగాళం నుంచి తీసుకోవడానికి ప్రయత్నించారు. చిన్న దొమ్మి అయింది. దొమ్మి అంటే గొడవ. ఎక్కువ పాలు నీళ్ళపాలయ్యాయి. ఆ హడావిడిలో టిల్ జారుకున్నాడు. ఒకనాడు టిల్ వద్ద ఉన్న డబ్బంతా అయిపోయి తన గుర్రాన్ని అమ్ముకోవాల్సిన గతి వచ్చింది. కానీ వాడికి గుర్రాన్ని అమ్మడం ఏమీ ఇష్టం లేదు. అందుచేత గుర్రాన్ని అమ్మకుండానే డబ్బు సంపాదించడానికి ఒక యుక్తి చేశాడు. వాడు ఒక సత్రానికి వెళ్ళి అక్కడ గుర్రాల కొట్టంలో తన గుర్రాన్ని కట్టేసి రచ్చసావిడికి వెళ్ళి అక్కడ చేరిన వారితో, నా దగ్గర ఒక విచిత్రమైన గుర్రం ఉన్నది, అటువంటి గుర్రం ప్రపంచంలో ఎక్కడా ఉండదు, దాని తోక ఉండవలసిన చోట తల ఉండవలసిన చోట తోక ఉన్నాయి, అయ్యలారా ఒక్క చిన్న రాగి కాసు చొప్పున ఇచ్చారంటే మీకు ఈ అద్భుతమైన గుర్రాన్ని చూపిస్తాను, సంకోచించడానికి ఏమీ లేదు, కాసులు ఇచ్చి ఈ అద్భుతమైన గుర్రాన్ని చూడండి అని ఎలుగెత్తి చాటాడు. వింత చూడాలని అందరికీ సరదాగానే ఉంటుంది కదా, అందుచేత జనం ఈ వింత గుర్రాన్ని చూడడానికి టిల్ చుట్టూ మూగి రాగి కాసులు వాడి టోపీలో వేశారు. వాటితో వాడి టోపీ నిండిపోయింది. తర్వాత వాడు ఆ జనాన్ని సత్రానికి తీసుకుపోయి అక్కడి కొట్టంలో కట్టి ఉన్న తన గుర్రాన్ని చూపాడు. ఆ గుర్రంలో వాళ్ళు చూసిన వింత ఏమిటంటే, కట్టుతాడు దాని మెడకు కట్టి ఉండడానికి బదులు తోకకి కట్టి ఉన్నది. కాసులు ఇచ్చిన వారిలో కొంతమందికి కోపం వచ్చింది. కానీ ఎక్కువ మంది టిల్ యుక్తికి విరగబడి నవ్వడం చూసి వాళ్ళు కూడా నవ్వు ఆపుకోలేకపోయారు. టిల్ దేహశుద్ధి కాకుండా తప్పించుకున్నాడు. ఇంకొకసారి టిల్ తన గుర్రం ఎక్కి ఒక నగరాన్ని చేరుతూ ఉండగా నగరం వెలుపల వాడికి 12 మంది గుడ్డి బిచ్చగాళ్ళు కనిపించారు. వాడు వాళ్ళని పలకరించి, పాపం మీరు అడుక్కు తింటూ ఎంతకాలంగా కష్టపడుతున్నారో, కొద్ది రోజుల పాటు మంచి వసతి గృహంలో హాయిగా ఉండకూడదు అన్నాడు. మాకు అంత అదృష్టమా బాబు, మమ్మల్ని వసతి గృహంలో ఉంచి తిండి పెట్టే ధర్మదాత ఏడి అని గుడ్డి బిచ్చగాళ్ళు అన్నారు. ధర్మం చేయడం కంటే పుణ్యం మరొకటి ఉన్నదా, నేను మీకు ధర్మం చేస్తాను, ఇదిగో మీ 12 మందికి 12 బంగారు కాసులు, వీటిని తీసుకుపోయి నగరంలో ఉండే గొప్ప వసతి గృహంలో వీలైనన్ని రోజులు ఉండండి అంటూ కాసులు చప్పుడు చేశాడు. టిల్ ఆ కాసులను ఏ ఒక్క బిచ్చగాడి చేతులను పెట్టలేదు. కానీ వాడు గుడ్డివాళ్ళు కావడం చేత ఆ సంగతి గ్రహించలేక తమలో ఎవరో ఒకరికి 12 బంగారు కాసులు అందాయనుకున్నారు. తర్వాత ఆ బిచ్చగాడు నగరం ప్రవేశించి దారి వెంట జనాన్ని అడుగుతూ నగరంలో ఉన్న వసతి గృహాలన్నిటిలోకి మంచిదానికి వెళ్ళారు. వసతి గృహ యజమాని వాళ్ళని చూసి, ఇది బిచ్చగాళ్ళు ఉండే చోటు కాదు, పదండి పదండి అని అదిలించాడు. కానీ వాళ్ళు, ఏమయ్యోయ్, మేము బిచ్చమనడానికి రాలేదు, మా దగ్గర 12 బంగారు కాసులు ఉన్నాయి, మా తిండికి తాగుడికి అయ్యే ఖర్చు ఇచ్చుకుంటానులే అన్నారు. 12 బంగారు కాసులున్నాయని వినగానే వసతి గృహ యజమాని వారిని ఎంతో మర్యాదతో లోపలికి తీసుకుపోయి వారికి గదులు చూపించి అన్ని సౌకర్యాలు అమర్చారు. ఒక వారం పాటు ఆ బిచ్చగాళ్ళు సుష్టిగా తిన్నారు, మెత్తని పక్కల మీద పడుకున్నారు. వారికి రాజోపచారంగా జరిగిపోయింది. తర్వాత యజమాని వారి వద్దకు వచ్చి, అయ్యలారా, ఇక మీరు నా డబ్బు నాకు ఇచ్చి మీ దారిన మీరు వెళ్ళవచ్చు అని ఒక్కొక్కరికి ఒక్కొక్క బంగారు కాసు విలువ ముట్టింది అన్నాడు. బిచ్చగాళ్ళు నిట్టూర్చి, ఆ పుణ్యాత్ముడి దయ వల్ల వారం రోజులు సుఖపడ్డాం, మనకు సుఖానికి ఇవాళతో రుణం తీరిపోయింది అన్నారు. కానీ వారిలో ఏ ఒక్కడూ కాసులు తీసి వసతి గృహ యజమానికి ఇవ్వలేదు. డబ్బు ఎంతసేపు చేస్తారు అని యజమాని తొందర చేశాడు. డబ్బు ఎవరి దగ్గర ఉన్నదో ఇచ్చేయండి అని కొందరు బిచ్చగాళ్ళు అన్నారు. తర్వాత నా దగ్గర లేదంటే నా దగ్గర లేదని 12 మంది అనేశారు. తాను మోసపోయినట్లు తెలిసి వసతి గృహ యజమాని మండిపడి బిచ్చగాళ్ళను తిట్టాడు. అయ్యా, ఇది నిజంగా మా తప్పు కాదు, ఆ పెద్ద మనిషి ఎవడో మమ్మల్ని బాగా మోసగించాడు అన్నారు బిచ్చగాళ్ళు భయంతో వణికిపోతూ. అదంతా నాకు తెలియదు, మీరు నాకు డబ్బు ఇస్తారా, జైలుకు నడుస్తారా అన్నాడు వసతి గృహ యజమాని. ఆయన వారందరినీ బయటికి గంటి పశువుల కొట్టంలో పెట్టి తాళం వేశాడు. ఆ సమయానికి టిల్ అక్కడికి వచ్చాడు. వాడు తన బిచ్చగాళ్ళ పైన ఒక కన్ను వేసి ఉంచాడు.
వాడు వసతి గృహ యజమానితో, ఇదేమిటి, ఈ మనుషుల్ని ఇలా బందెల దొడ్డులో పెట్టావు, అతిథులను ఇలాగైనా చూసేది అన్నాడు. వాళ్ళు అతిథుల దొంగ మొహాలు, నన్ను మోసం చేశారు అంటూ యజమాని జరిగిన సంగతి అంతా టిల్లుకు చెప్పాడు. పాపం వాళ్ళు ఇవ్వవలసిన డబ్బు మరెవరైనా ఇచ్చే పక్షంలో ఆ 12 మంది గుడ్డివాళ్ళను విడిచిపుచ్చుతావా అని టిల్లు అడిగాడు. నాకు కావలసింది డబ్బు, ఆ బిచ్చగాడు నాకెందుకు అన్నాడు వసతి గృహ యజమాని. డబ్బు ఇచ్చేవాడు దొరుకుతాడేమో చూస్తాను, ఈ మహానగరంలో ధర్మదాతలే ఉండరా అంటూ టిల్ బయలుదేరి ఒక మతగురువు వద్దకు వెళ్ళి, అయ్యా, ఒక అభాగ్యుడికి సైతాన్ని సోకి నానా బాధ పెడుతున్నది, దాన్ని వదలగొట్టి పుణ్యం కట్టుకోగలరా అని అడిగాడు. అలాగే నాయన, వీలు చూసుకుని ఆ మనిషిని నా దగ్గరకు తీసుకురా అన్నాడు మతగురువు. టిల్ వసతి గృహానికి తిరిగి వచ్చి యజమానితో, అదృష్టవశాత్తు ఒక మతగురువు దొరికాడు, బిచ్చగాడు నీకు ఇవ్వవలసిన మొత్తం ఆయన ఇస్తారట, నా మాట నమ్మకం లేకపోతే నీ భార్యను ఆయన వద్దకు నా వెంట పంపు అన్నాడు. వసతి గృహ యజమాని భార్య టిల్ వెంట మతగురువు వద్దకు వెళ్ళింది. టిల్ ఆయనతో, అయ్యా, నేను చెప్పిన పెద్ద మనిషి భార్య ఈమె, ఆ పెద్ద మనిషి కోరిక తీరుస్తారు కదా అన్నాడు. ఏమమ్మా, నీ భర్తను ఏమీ విచారించవద్దని చెప్పు, భయపడవలసింది ఏమీ లేదు, అలాంటి వాళ్లకు సహాయపడటం కన్నా ధర్మం ఏమున్నది అన్నాడు మతగురువు వసతి గృహ యజమాని భార్యతో. ఆమె ఈ మాటలు విని సంతోషించి ఇంటికి వెళ్ళి తన భర్తతో, ఆ మతగురువు ధర్మం చేస్తానని నాతో అన్నారు అన్నది. ఆమె భర్త గుడ్డివాళ్ళని విడిచిపుచ్చాడు. తర్వాత ఆయన మతగురువు వద్దకు వెళ్ళి తనకు రావాల్సిన 12 బంగారు కాసులు రాబట్ట ప్రయత్నించాడు. ఇద్దరూ కొంచెం సేపు ఘర్షణ పడ్డాక టిల్ చేసిన మోసం బయటపడింది. కానీ అప్పటికే బిచ్చగాళ్ళు టిల్ చేయి కూడా దాటిపోయి ఉండడం చేత వసతి గృహ యజమాని ఏమీ చేయలేకపోయాడు. టిల్ చేసే దుండగాలు ఎంతకాలమని సాగుతాయి? ఒకసారి వాడిని అధికారులు పట్టుకుని విచారణ జరిపి మరణశిక్ష విధించారు. ఉరి తీసే గడియ వచ్చేసరికి ఉరికంబం వద్ద జనం గుంపులు గుంపులుగా గుమికూడారు. చాలామందికి టిల్ అలా చావడం ఏమీ ఇష్టం లేదు. టిల్ను తెచ్చి ఉరికంబం ఎక్కించి ఒక కొత్త తాడుకి గుచ్చుపెట్టి దాన్ని అతని మెడకి తగిలించాడు. ఉరి తీసేవాడు టిల్తో, ఏమైనా చెప్పుకుంటావా అని అడిగాడు. టిల్ అక్కడ చేరిన ప్రజలను ఉద్దేశించి, నేను కొంచెం సేపట్లో చనిపోబోతున్నాను, నాకు ఈ శిక్ష తగినదే, ఎందుకంటే నేను చాలా పాపాలు చేశాను. కానీ మహాజనులారా, నాకు ఒకే ఒక కోరిక ఉన్నది, నాకు మీరు ప్రాణదానం చేయవద్దు, డబ్బు దశకం ఇవ్వద్దు, మీకు కొంత ఖర్చు తగ్గించాలని నా ఉద్దేశం అన్నాడు. నగరపాలకులు తమలో తాము సంప్రదించుకొని, వీడు ఖర్చు తగ్గించే పక్షంలో వీడి కోరిక మనం ఎందుకు కాదనాలి అనుకుని అతను ఆఖరి కోరిక నెరవేరుస్తామని మాట ఇచ్చారు. కానీ ఆ కోరిక మూలంగా మరణదండన రద్దు కావడం జరగకూడదని, ప్రభుత్వ ఖర్చు నిజంగా తగ్గాలి అని అన్నారు. మీకు ఎంతో కృతజ్ఞుని. నా కోరిక ఏమంటే, నన్ను ఉరి తీయడానికి గాను మీకు దమ్మిడీ ఖర్చు కూడా కాకూడదు అని ఈ కొత్త తాడు ఎందుకు ఖర్చు చేస్తారు? నాకు ఒక పాత తాడు తెచ్చివ్వండి, దాంతో నన్ను నేనే ఉరి వేసుకుంటాను, ఉరివేసే మనిషికి ఇచ్చే డబ్బు కూడా మిగులుతుంది అన్నాడు టిల్. అందరూ తృప్తి పడ్డారు. టిల్ మెడకు ఉన్న ఉచ్చు తీసి వాడిని ఉరికమ్మ నుంచి దిగి రానిచ్చారు. వాడి చేతికి ఒక పాత తాడు ఇచ్చారు. వాడు పురపాలకులతో, కృతజ్ఞుని, ఈ తాటితో నాకు విరామం దొరకగానే, అంటే చేయి వీలు చూసుకుని ఉరి పోసేసుకుంటాను అంటూ జనంలో పడి జారుకున్నాడు. వాడి యుక్తికి చాలామంది సంతోషించారు. టిల్ ఖ్యాతి జర్మనీ దాటి ఇతర దేశాలకు కూడా పాకింది. పోలాండ్ దేశపు రాజు హాస్యప్రియుడు. ఆయన వద్ద 2 విదూషకులు ఉండేవారు. ఆయన టిల్ చాతుర్యం గురించి విని తన విదూషకులతో పోటీ చేసి గెలవమని టిల్కు ఆహ్వానం పంపాడు. ఆ ప్రకారమే టిల్ పోలాండ్ వెళ్ళి రాజుగారిని దర్శించాడు. ఆయన వెంట ఆయన విదూషకులు 2 ఉన్నారు. వారు టిల్ను సులువుగా జయిస్తారని రాజుగారి ఆశ. ఆయన వారు 3తో, మీలో ఎవరు గొప్ప కోరిక కోరితే వారికి నేనే బహుమతి ఇస్తాను అన్నాడు. రాజుగారి విదూషకుల్లో ఒకడు, నా కోరిక వినండి, ఆకాశమంతా కాగితం అయిపోయి సముద్రం అంతా సిరా అయిపోతే ఆ కాగితం మీద ఆ సిరాతో నాకు కావలసిన ధనం ఎంతో రాయగలుగుతాను అన్నాడు. రాజు నవ్వి, చాలా బాగుంది అన్నాడు. 2వ విదూషకుడు, నా మిత్రుడు కోరినంత డబ్బు నాకు వచ్చినట్లయితే దాన్ని ఉంచడానికి ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అన్ని కోటలు నాకు కావాలి అన్నాడు. ఇది ఇంకా బాగుంది అన్నాడు రాజుగారు. తర్వాత టిల్ రాజుగారితో, మహారాజా, నాకు వేరే కోరిక ఏమీ లేదు, నేను వీరిద్దరికీ వారసుని కావాలి, తమరు వీరిద్దరిని ఉరి తీయించాలి అన్నాడు. రాజుగారి మాటలకు విరగబడి నవ్వి బహుమానాన్ని టిల్కి ఇచ్చేశాడు.
ఈ విధంగా టిల్ దీర్ఘకాలం ఆకతాయిగా జీవించి వృద్ధాప్యంలో మరణించాడు. చచ్చిపోతూ కూడా వాడు తన ఆకతాయి గుణాన్ని మానలేదు. వాడు తన మరణశయ్యపై ఉండి మరణశాసనం తయారు చేయించి అందులో ఇలా రాయించాడు: నా శయ్యకు సమీపంగా ఉన్న ఇనప పెట్టెలో గల నా సొత్తులో ఒక వంతు చర్చికి, ఒక వంతు నా మిత్రులకు, మరొక వంతు నేను చనిపోయే నగరానికి చెందాలి. నేను చనిపోయాక సరిగా 1 మాసానికి ఇనప పెట్టెను తెరిచి నా సొత్తును పై విధంగా నగర పాలకులకు పంచిపెట్టాలి. తర్వాత టిల్ చనిపోయాడు. టిల్ చనిపోయాక పేరు ప్రఖ్యాతులు కలవాడు కావటమే కాక తన యావత్ ఆస్తిలో 3వ వంతు నగరానికి ఇస్తున్నాడు కనుక నగర పాలకులు మహావైభవంగా టిల్కు అంత్యక్రియలు జరిపి ఎంతో ఖర్చు చేసి అతనికి ఒక పాలరాతి విగ్రహం కూడా చేశాడు. నెల గడిచింది. అధికారులు వచ్చి ఇనపపెట్టె తెరిచి చూస్తే అందులో కంకర రాళ్ళు తప్ప మరి ఇంకేమీ లేవు. ఈరోజుకి కథ సమాప్తం సకులు. మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.